హలో సూర్య గారు, నమస్తే. నమస్తే అండి. మీ జర్నీ ఇండస్ట్రీలో రకరకాల మలుపులు తిరుగుతూ వస్తుంది. కానీ ఇన్ని సినిమాలు అయినా సరే రాజమౌళి గారు మిమ్మల్ని వదిలిపెట్టకపోవడానికి కారణం ఏంటి? అయ్యో అదేం లేదండి. అంటే ఆయన నన్ను వదిలిపెడతారో తెలియదు, కానీ నేనైతే ఆయన అసలు వదిలిపెట్టను. ఎందుకంటే నాకు ఏమీ తెలియనప్పుడు నాకు అన్నం పెట్టి ఇండస్ట్రీలో ఒక లైఫ్ ఇచ్చిన మా గురువు రాజమౌళి సార్. సో నేను లైఫ్ లాంగ్ నేను బతుకున్నంత కాలం ఆయనకి ఇప్పుడు రుణపడి ఉంటాను. నేను రాజమౌళి గారితో ఎన్ని సినిమాలు చేశారు? 2 మూవీస్ చేశానండి. బాహుబలి ప్లస్ సై, ఫస్ట్ ఇంట్రడ్యూసింగ్ ఆయనే సై చేశాను, బాహుబలి చేశాను. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కానీ ఏదో విధంగా మీరు వర్క్ చేస్తున్నారని చెప్పేసి. అంటే మామయ్య సినిమాలు చేస్తాను, రాజమౌళి సార్ సినిమా చేయలేదు. నిజంగా వస్తే డెఫినెట్లీ నేను చేస్తాను ఆయన సినిమా కూడా. దాంతోపాటు నేను చాలా మీ చూస్తున్నప్పుడు, మీ దాంట్లో చూస్తున్నప్పుడు దోమలగూడలో, మా ఇంద్రపార్క్ దగ్గర దోమలగూడ షిఫ్ట్ అయిన తర్వాత చాలా స్ట్రగుల్ ఫేస్ చేసినాము. అంటే ఇంద్రపార్క్ దగ్గర రూమ్ తీసుకొని షిఫ్ట్ అయిన తర్వాత లేదండి, రాంగ్ ఇన్ఫర్మేషన్. నేను వెబ్సైట్లలో అసలు రాంగ్ ఇన్ఫర్మేషన్. నేను ఎప్పుడు రాజీవ్ నగర్ లోనే ఉన్నా, ఫస్ట్ నుంచి కూడా. ఫస్ట్ నుంచి రాజీవ్ నగర్. ఓకే. అంటే మీరు కంబ్యాక్ అయిన తర్వాత కొద్ది సంవత్సరాలు ఫస్ట్ వనస్థలిపురంలో ఉండేవాళ్ళు, అక్కడి నుంచి శ్రీనగర్ కాలనీ, శ్రీనగర్ కాలనీ నుంచి రాజీవ్ నగర్, అంతే. ఈ దోమలు కూడా దగ్గర రూమ్ తీసుకొని చాలా ఫీల్ చేసి ఫుడ్ కూడా ఇబ్బంది అయింది. లేదండి, అది ఇక్కడ ఇందిరానగర్ అండి. అది ఇందిరానగర్. దోమలు కూడా అవన్నీ అంటే ఇందిరానగర్. అంటే నేను ఇండివిజువల్ గా బతకాలి, నేను ఇండివిజువల్ గా ఏదైనా సాధించాలన్న ఒక చిన్న ఇది ఉండేది. సో అప్పుడు నేను ఫ్రెండ్ ఉంటే, మల్లేష్ అని ఒక ఫ్రెండ్ ఉండే. సో తను నేను కలిసి, తను కూడా ఆర్టిస్టే, తను ఇప్పుడు లేరు, పాపం చనిపోయాడు. సో ఇద్దరం కలిసి రూమ్ తీసుకుని అలా స్ట్రగుల్. అసలు మీ మామయ్య దగ్గర ఉన్నప్పుడు మీరు బయటకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అదే చెప్పినా కదా, మనం ఇంట్లో ఉన్నాం అనుకోండి, మనం ఏం తెలియదు. పొద్దున్నే వాళ్ళు ఫుడ్ పెడతారు, మధ్యాహ్నం లంచ్ పెడతారు, ఈవినింగ్ ఇది. సో మనకి ఏం అర్థం కావట్లేదు. అంటే లైఫ్ అదే రొటీన్ అయిపోతుంది. అలా కాదు, బయటకు వస్తే హౌ టు పెయిన్, మనకి అసలు ఏంటి సొసైటీ ఏంటి నేను కూడా తెలుసుకోవాలి కదా. మనం చుట్టూ ఫ్రెండ్స్ ఉండే వాళ్ళు ఎలా ఉంటారు, ప్లస్ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది ఏంటనేది మనం ఇండివిజువల్ గా ఏదైనా మన స్కూల్లో ఏమి జాయిన్ చేస్తారండి మనం. సో అలా మనం ఏదైనా నేర్చుకోగలము అని చెప్పి నేను అన్ని స్ట్రగుల్స్ పడాలి, ఒకసారి చూడాలి అని చెప్పి ఓన్ గా నేను బయటకు వచ్చి అన్ని ఇంటర్వ్యూ, అదే సినిమా ఇంటర్వ్యూ ఆఫీసెస్ కి అటెండ్ అయ్యి, వాళ్ళ ఆడిషన్స్ అటెండ్ అయ్యి అలాగా నేర్చుకున్నా చాలా వరకు. మీరు ఇప్పటి వరకు అప్రాక్సిమేట్ 100 సినిమాలు క్రాస్ అయ్యాయి? 100 కదండి, 50 క్రాస్ అయ్యాయి. 56. అంటే మీకు వచ్చిన క్యారెక్టర్స్ ఇప్పటి వరకు ప్రతిదానికి ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ మాక్సిమం ఉన్నాయి. ఫుల్ లెంత్ అంటే కీ రోల్స్ కానీ, ఓ బ్రదర్, సన్, ఫ్రెండ్, ఇలాగా చాలా. కామెడీ రోల్స్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ మీకు? అయ్యో అలానేం లేదండి. అంటే నేను క్యారెక్టరైజేషన్ రోల్స్ కూడా చేశా. ఇప్పుడు ఆ నలుగురు ఉంది, అది నాట్ ఏ కామెడీ, అదే యాజ్ ఒక రెస్పాన్సిబిలిటీ. ఒక ఇంట్లో ఒక మధ్య తరగతి కుటుంబం, మా నాన్నగారు ఒక ప్రెస్ జర్నలిస్ట్ అయినప్పుడు ఆ ఫ్యామిలీ ఎలా ఉంటుంది, మా నాన్నగారు అభ్యున్నత భావాలు ఎలా ఉంటాయి, వాళ్ళ కొడుకులుగా నేనేమో ఇంజనీరింగ్ సీట్ డొనేషన్ కట్టి మేము ఇది చేయమంటారు, నాన్నగారు ఏమో ఒప్పుకోరు, రాజేంద్ర ప్రసాద్ గారు. సో లేదు, కష్టపడి చదవాలి, చదివి మనం ఇది చేయాలి, ఇప్పుడు డ్యామ్స్ అయ్యి మనం కట్టి డొనేషన్లు కట్టి లంచాలు ఇచ్చి ఇవన్నీ పాస్ అవుతారు, నువ్వు కట్టే ఆ కట్టడాలు కూడా అలాగే ఉంటాయి, అవినీతిగానే ఉంటాయి అని చెప్పి. సో ఆ మూవీలో జస్టిఫికేషన్ ఉంటుంది. సో ఏదైనా సరే మనం చదివి ఒక అబ్దుల్ కలాం గాని, ఒక ఎవరన్నా ఆ రేంజ్ కు వెళ్ళారంటే ఇదే సిన్సియర్ గా కష్టపడే వెళ్ళారు. మా ఇంట్లో ఉన్న పర్సన్ నువ్వు కూడా కష్టపడే వెళ్ళాలి నా కొడుకుగా అని చెప్పి ఆయన ఇది ఉంటుంది. అంటే మీరు ఏ ఏజ్ లో ఉన్నప్పుడు 16 ఇయర్స్, జస్ట్ 16 ఇయర్స్. 16 ఇయర్స్. అప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ మీ లైఫ్ టర్నింగ్, మీ లైఫ్ లో ఒరిజినల్ గా లైఫ్ టర్నింగ్. అదేమో ఇప్పుడైనా సరే ఒకరికి లైఫ్ టర్న్ అవుతుంది అనేది వాళ్ళకు కూడా తెలియదు అది. సో అలాగా ఐఎమ్ అన్మెచ్యూర్డ్ పర్సన్. సీరియస్లీ ఆ ఏజ్ లో నాకు మెచ్యూరిటీ లెవెల్స్ అంటూ ఏమీ లేవు. నేను ఆ నలుగురు వెంటనే సై, ఆ నలుగురు, జై చిరంజీవి 3 కూడా ఒకేసారి రిలీజ్ అయ్యాయి 2004 లో. ఐఎమ్ నాట్ ఏ మెచ్యూర్డ్ పర్సన్. అంటే డైరెక్టర్స్ నా గురువు, నా దైవం, అన్ని ఎవ్రీథింగ్ వాళ్ళు చెప్పడం నేను చేయడం అంతే తప్ప ఇండివిజువల్ గా నేనేదో ఆలోచించి ఏదో గ్రేట్ గా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అన్నది లేదు. నథింగ్. మై ఇంత పేరు వచ్చడానికి, నాకు ఇంత పేరు రావడానికి కారణం మై డైరెక్టర్స్. అంటే ఇప్పుడు ఆ నలుగురు చేసిన తర్వాత దాంట్లో కంప్లీట్ గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటది అనేది, ఒక జనరేషన్ కు పిల్లలు ఫాదర్ని ఎలా టార్చర్ చేస్తారు,
ఎలా ఉంటది, ఫాదర్ ఎలా కష్టాలు పడతాడు, ఎలాంటి అప్పులు తీసుకొస్తాడు, ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, అప్పులు తర్వాత ఎలా కడతాం ఫ్యామిలీ. సో కంపారిజన్ మీ లైఫ్ లో మీ నాన్న అక్కడ నుంచి దీన్ని కంపేర్ చేసినప్పుడు మీకు దాని గురించి అసలు మా నాన్న కూడా ఇలా ఉండేవాడు థాట్స్ ఏమన్నా? డెఫినెట్లీ. అంటే చేసేటప్పుడు తెలియలేదు, సీరియస్లీ రిలీజ్ అయిన తర్వాత నేను కూడా రిలీజ్ అయ్యాను లైఫ్ లో. అప్పుడు దాకా అల్లరి చిల్లరగా తిరిగి పబ్స్ కి వెళ్ళి షూటింగ్ అంటే అటెండ్ అయ్యి ఆ ఫ్రెండ్స్ తో పిచ్చి పిచ్చిగా ఉండే తర్వాత ఆ సినిమా చూసిన తర్వాత నా లైఫ్ లో నేనే రియలైజ్ అయ్యాను చాలా. అంటే ఒక పేరెంట్స్ ఒక పిల్లలతో ఇలా ఇంత హార్ట్ఫుల్ ఇంత ప్రేమతో ఉంటారు. సో వాళ్ళని పెద్ద ఎదిగిన తర్వాత మనం కూడా అంతే బాధ్యతగా అంతే రెస్పాన్సిబిలిటీగా చూసుకోవాలి. వాళ్ళు ఎంత పెయిన్ పడతారు అన్నది నాకు ఆ సినిమాతో నేను ఒక్కడే కాదు చాలా మంది రియలైజ్ అయ్యారు. నేను ఏ ఊరు అవుట్డోర్స్ వెళ్ళినా కానీ వాళ్ళందరూ అనాలిసిస్ ఇది తీసుకొచ్చి చూపిస్తూ ఉండేవాళ్ళు. మా ఇంట్లో కూడా ఉందమ్మా, మేము చాలా సార్లు చూసాం, మా పిల్లలకు కూడా చూపిస్తున్నాం ఈ సినిమా. హౌ టు పేరెంట్స్ వాళ్ళ బాధ్యత వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు చూడాలి ఫస్ట్ అన్నది నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీ ఇండస్ట్రీలోకి మీరు ఆల్రెడీ ఒకటే ఇయర్ లో 3 సినిమాలు పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు అసలు మీ ఊర్లో మీ ఇంట్లో మీ నాన్నగారిది కానీ అలా అంటే ఏం లేదు, హ్యాపీ అసలు. అమ్మ ఈడు పర్లేదు బాగానే చేస్తున్నాడు, ఏదో సినిమాలు మంచి సినిమాలు వస్తున్నాయి, నిజంగా చిరంజీవి గారితో చేశాడు అని ఇంట్లో ఒక ఆనందం ఒక సంతోషం ఉంటుంది. రిలేటివ్స్ లో కానీ ఇంట్లో కానీ ఫ్యామిలీలో సంబరాలు ఆ ఫీల్. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. అంటే ఒక ఆర్టిస్ట్ గా చిరంజీవి గారి అందరికీ ఇన్స్పిరేషన్ చాలా. ఎందుకంటే ఆయన స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఎన్నో డాన్సులు క్రియేట్ చేసి ఫైట్స్ ఆయన అంటూ ఒక హీరోయిజం స్టార్డమ్ మెగా స్టార్ అనే ఆయన అంత కష్టపడి చేశారు. సో ఆయన ఇన్స్పిరేషన్ గానే మనం తీసుకుని మంచాలు ఇరగొట్టి ఇంట్లో డాన్సులు చూసి అలాంటి ఆయన పక్కన చేసే అదృష్టం రావడం అన్నది నిజంగా గాడ్స్ గిఫ్ట్. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. అవును, నిజంగా దేవుడికి ఇప్పుడు నేను రుణపడి ఉంటాను. నాకు త్రివిక్రమ్ గారు చాలా సపోర్ట్ చేశారు, విజయ్ భాస్కర్ గారు సపోర్ట్ చేశారు, వేణుమాధవన్ సపోర్ట్ చేశారు, ఎస్పెషల్లీ మెయిన్ చిరంజీవి సార్. ఆయన ఒక ఆర్టిస్ట్ ని ఎంత అంటే ఒక ఆర్టిస్ట్ ని ఎంత బాగా చూసుకుంటారో అన్నది నేను ఆయనతో చేసేదాకా నాకు తెలియదు. చాలా భయపడుతూ ఉండే, అరే ఏమనుకుంటారు ఏంటో. మనకేమో అసలు ఒక బ్లాంక్ లో ఉంటాం, ట్రాన్స్ లో ఉంటాం ఆయన చూడగానే. అలాంటిది ఆయనతో క్యారెక్టరైజేషన్, ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే అమేజింగ్. అసలు 3 days షెడ్యూల్. వెంటనే అసలు వేణుమాధవన్ చాలా సపోర్ట్ చేశారు. నువ్వు అసలు టెన్షన్ పడకు, ఎక్కడున్నారు కానీ వేణుమాధవన్ నిజంగా ఆయన ఆత్మకు శాంతించాలి. నువ్వు చిరంజీవి గారు చూసి ఇంత ఎదిగి ఇంత దూరం వచ్చావు, అందరూ కూడా చిరంజీవి సార్ దగ్గర ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు. అలాంటి ఛాన్స్ నీకు వచ్చింది. సో నువ్వు భయపడకు, టెన్షన్ పడకు, నువ్వు అసలు క్యారెక్టరైజేషన్ ఏది ఇది కదా, నువ్వు ప్లే చేయి, నువ్వు హ్యాపీగా చెయ్యి అని చెప్పారు. అలాగా చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చారు ఆ పక్క నుండి నాకు. ఇప్పటి వరకు మీరు చేసిన 50 పైన చిత్రాల్లో వన్ ఆఫ్ ది మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ 3 కాకుండా ఇంకా ఏమవ్వచ్చు? ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది. చాలా సినిమాలు నేను ఒకటని చెప్పాను, నేను మేడ మీద అబ్బాయి, ఉల్లాసంగా ఉత్సాహంగా, సో నేను జువ్వాలో ఒక డిఫరెంట్ కైండ్. నేను ఎప్పుడు టర్నింగ్ కోసం ఆలోచించనండి, ఎందుకంటే గోయింగ్ ఫ్లో కూడా కాదు, ఆ ఫ్లోలోనే మనం ఏంటి, మన క్యారెక్టరైజేషన్ ఏంటి, మనం కొత్తగా ఆడియన్స్ కి ఎలా ప్రజెంట్ చేయగలం. ఒక మోగవాడి క్యారెక్టర్ ఉంది అనుకో, డమ్ అండ్ డెఫ్ క్యారెక్టర్, హౌ టు పర్ఫార్మ్ మనం ఎలా చేయాలి. బ్లైండ్ క్యారెక్టర్ ఉంది, బ్లైండ్ క్యారెక్టర్ లో మనం ఎలా పర్ఫార్మ్ చేసి ఆడియన్స్ మనం మెచ్చుకునేటట్టు. సో అలాగా సమ్ బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్ లేని క్యారెక్టర్. అంటే జువా అనే ఒక సినిమా, కోటి గారు డైరెక్టర్, అందులో కూడా ఒక మైండ్ మెచ్యూరిటీ, మనిషి ఎదుగుతాడు కానీ మెచ్యూరిటీ లేదు, బ్రెయిన్ ఎదగదు. సో అలాంటిది మీరు జయ చిరంజీవి చూసారు, హ్యాండిక్యాప్డ్. తర్వాత కంత్రి సినిమా చూసారు, కంత్రిలో కూడా పెరాలసిస్ క్యారెక్టర్. సో అలాగా అంటే ఒక ఆర్టిస్ట్ ఆడియన్స్ దగ్గర ప్రూవ్ చేసుకుని వాళ్ళు మెచ్చుకోవాలంటే డూ సంథింగ్, కొత్తగా ఏదైనా చేయాలని నాకు అనిపిస్తుంది. ఇప్పటికీ కూడా ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయింది, ప్లస్ ఒక ఆపర్చునిటీకి ఇది వరకు 4 కాంపిటీషన్ ఉంటే ఇప్పుడు 40 మంది కాంపిటీషన్ ఉన్నారు. ఈ కాంపిటీషన్ లో హూ ఆమ్ ఐ, మనం ఎక్కడున్నాం, మనం ఏంటి అన్నది నేను చూసుకుంటాను కంపల్సరీ. అంటే కొంతమందికి క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఒక భయం ఉంటుంది, ఒక 2 క్యారెక్టర్స్ సేమ్ ప్యాటర్న్ లో వచ్చినాయి, ఇన్ కేస్ కానిస్టేబుల్ కానీ లేకుంటే కామెడియన్ కానీ బ్రదర్ కానీ,
ఒక 2 క్యారెక్టర్ సేమ్ ప్యాటర్న్ వచ్చినప్పుడు 3వ క్యారెక్టర్ కూడా అదే మార్క్ పడిపోతుంది, కంటిన్యూ మళ్ళీ అవి క్యారెక్టర్ వస్తుంది, వేరియేషన్ ఉండదు. లేదండి, అది రాంగ్. అది ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక పర్సన్ ని, ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ని ఒకలా ప్రెజెంట్ చేస్తారు. కరుణాకరణ్ గారు ఉంటారు, ఒక క్యారెక్టర్ ఫ్రెండ్ క్యారెక్టర్ ని ఇంకోలా ప్రెజెంట్ చేస్తారు. అంటే హౌ టు, అంటే సినిమాలో ఇంపార్టెన్స్ ఎలా ఉంది, ఆ ఫ్రెండ్స్ రోల్ ఎలా ఉంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ లోనే ప్లే చేస్తారు. అంతే తప్ప మొనాటనీ వచ్చేటట్టు ఒకే క్యారెక్టర్ ని అస్తమాటు ఆడియన్స్ కి రుద్దలేదు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి అని ఉన్నాడు, అప్పటి నుంచి ఇప్పుడు చూస్తున్నా చాలా ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేశారు హీరోస్ కి. కానీ తను ఎప్పుడు చేసినా ఆ ఫ్రెండ్ రోల్ కూడా కొత్తగా ఉంటుంది. డైలాగ్స్ వేషన్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, తను చూపించే పెర్ఫార్మెన్స్ కానీ అంతే అండి. డిఫరెంట్ గా మేము కూడా అనుకుంటాం కొత్తగా ఏదైనా ఆడియన్స్ కి చేయాలని. సో డైరెక్టర్స్ కూడా అలాగే ప్లాన్ చేస్తారు. ఇప్పటివరకు మీరు చేస్తున్న సినిమాల్లో కంపేర్ చేసుకుంటే క్యారెక్టరైజేషన్ బాగుంటుంది, ఫుల్ లెంత్ గా ఉంటుంది. కానీ దీంట్లో ఇంకొక ముందుకెళ్లే రేంజ్ ఇప్పటి వరకు మీరు ఎన్ని సినిమాలు చేసినా పడలేదన్న లోటు కనిపించింది కదా? నాకేమనిపించలేదంటే బ్రహ్మానంద గారి లాగా, సునీల్ గారి లాగా, శ్రీనివాస్ రెడ్డి గారి లాగా అదే అంటే చెప్తున్నాను. ఇప్పుడు డైరెక్టర్ విజన్ ఏదైతే ఉందో, ఇప్పుడు డైరెక్టర్ రాసుకున్న ఏదైతే క్యారెక్టర్ ఉందో అది మేము జీవం పోసే, మేము ఆర్టిస్ట్ అంతే. అది ప్రెజెన్స్ ఎవ్రీథింగ్ అంతా కూడా డైరెక్టర్ మా బ్యాక్ నుండి బ్యాక్ బోన్ గా నడిపిస్తారు. సో ఆయన ఇది కావాలి సూర్య, ఇలా చేద్దాం అంటే డెఫినెట్ గా ఇప్పుడు నాలో ఆ క్యారెక్టర్ చూసి డైరెక్టర్ ప్రెజెన్స్ ఇది మనం చేయాలి సూర్య, ఇలా క్యారెక్టర్ రాసుకుని ఇలా చేయి పర్ఫార్మ్ చేయాలంటే డెఫినెట్లీ ఐ విల్ డూ. అంతే. ఇంతవరకు మీకు ఇస్తున్నారు, ఇప్పటిదాకా ఇంకొక స్టెప్ పైకి తీసుకెళ్ళాలి. డెఫినెట్ గా అలాంటి క్యారెక్టర్స్ వస్తే డెఫినెట్లీ నేను చేస్తా. ఆ క్యారెక్టర్స్ రావాలంటే మనం అంటే రాయాలి కదండి. ఇప్పుడు క్యారెక్టర్ ఒక రైటర్, ఒక డైరెక్టర్ గా ఆయన ప్రజెంట్ చేస్తేనే మేము ఆడియన్స్ ముందుకు మేము వచ్చి ఆ క్యారెక్టర్ ని, ఆ పాత్రని పోషిస్తాం. సో అలాంటి క్యారెక్టర్ రాయకపోతే మేము ఏం చేస్తాం? ఇప్పుడు బ్రహ్మానంద గారు ఉన్నారు, బ్రహ్మానంద క్యారెక్టర్ బ్రహ్మానంద గారికి ఇస్తారు, నాకు ఇవ్వరు. సునీల్ అనే క్యారెక్టర్ సునీల్ అనికి ఇస్తారు, నాకు ఇవ్వరు. నా క్యారెక్టర్ ఏంటి అంటే ఆ ఏజ్ లో ఉండే క్యారెక్టర్ ఏదైతే ఉందో అది డెఫినెట్ గా నాకు ఇస్తారు, నాకు సూట్ అయ్యేది ఉంటేనే ఇస్తారు. అంటే ఇంకా చాలా మంది ఏంటంటే ఇంకా ఫుల్ లెంత్ పడట్లేదు, అలానే అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్ చేశాను, 1 ఆఫ్ ది లీడ్, 4 హీరోస్ లో 1 ఆఫ్ ది లీడ్. తర్వాత సునామీ సైనక్స్ అని ఒక సినిమా చేశాను, అందులో 2 హీరోస్, అందులో 1 ఆఫ్ ది లీడ్. అలా నాకు వచ్చిన బెటర్ ఆప్షన్స్ అన్ని నేను చేసుకుంటూ వెళ్ళా. అలా అని చెప్పి ఇందులో ఫుల్ లెంత్ రాలేదు అంటే మీరు అనుకుంటారు. జై చిరంజీవిలో కూడా ఒక కీ రోల్, చిన్న రీల్ అంతే, 3 days క్యారెక్టర్ అది. అంటే ఆడియన్స్ కి మనం ఎన్ని రోజులు చేసామా సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉన్నాం అన్నది మేము కంపేర్ చేసుకోండి. మన రోల్ ఏంటి, మనకి ఏంటి, మనం ఆడియన్స్ ని ఈ రోల్ లో 100% వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. ఆడియన్స్ కూడా సాటిస్ఫై అయ్యేది నేను చూడను. మెయిన్ ఎస్పెషల్లీ డైరెక్టర్ సాటిస్ఫై అయితే ఆడియన్స్ కూడా సాటిస్ఫై అవుతారు. మై టార్గెట్ ఈస్ డైరెక్టర్, 100% మై టార్గెట్ ఈస్ డైరెక్టర్. ఆయన నాకు ఎంతో నన్ను నమ్మి క్యారెక్టర్ ఇచ్చినప్పుడు మనం ఆయన్ని సాటిస్ఫై చేయాలి. అమ్మ సూర్య బాగా చేసావు, సూర్య నేను రాసుకున్న క్యారెక్టర్ బాగా వచ్చింది ఆయన ఫీల్ అయినప్పుడు 100% మనం సక్సెస్. అంటే మీరు ఈ ఆర్టిస్ట్ గా వచ్చే ముందు ఏమన్నా వచ్చిన తర్వాత మీ మామగారి దగ్గర ఉన్నప్పుడైనా సరే ఏమన్నా కోచింగ్ తీసుకోవడం కానీ, లేకుంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్? లేదండి, నేను ఏ కోచింగ్ తీసుకోలేదు, ఏ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వలేదు. ఇట్లా అంటే సొసైటీ, నేను రవితేజ గారిని అందరినీ చూసాను, రవితేజాన్ని చూశాను, మహేష్ బాబు గారిని చూశాను. సో అందరినీ కూడా చాలా మంది నేను ఇప్పుడు ప్రెసెంట్ అయితే సూర్య గారు ఎంత బాగా చేస్తారు మీరు చూసి, అంటే మన ఇన్స్పిరేషన్ ఎప్పుడు మన హీరో, ఆయన చూసి మనం నిజంగా ఫాలో అవ్వగలిగితే మనకి ఇన్స్టిట్యూట్ లో ఏం అవసరం లేదండి. నేను క్లాసికల్ నేర్చుకున్నా, ప్రభుదేవ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. సో నేను కూచిపూడి నేర్చుకున్నా. చిరంజీవి సార్ అందరూ డాన్సులు అవి కదా, మనం కూడా చిరంజీవి సార్ దగ్గర డాన్స్ వేసి చూపించాలి అన్న ఒక ఫీల్ తో నేను అప్పట్లో క్లాసికల్ నేర్చుకున్నా. ఒక ఆల్మోస్ట్ ఒక 8 months అలా నేర్చుకున్నా. హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత త్యాగరాజ మ్యూజిక్ కాలేజ్ లో డాన్స్ క్లాసికల్ జాయిన్ అయ్యా. మన జేడి సార్ వాళ్ళ మదర్ ప్రిన్సిపల్ దానికి. జేడి సార్ ఇప్పటికీ మీ సినిమాలో 52 పూర్తయ్యాయి. దీంట్లో మీకు ఈ క్యారెక్టర్ పడితే బాగుండే, ఈ క్యారెక్టర్ ఇంకొద్ది ఎలివేషన్ తీసుకొస్తే బాగుండే అన్న సందర్భాలు ఎప్పుడు? నాకేమనిపించలేదు, నాకు అదే అంటే ఇప్పుడు మీ క్యారెక్టర్ ఎంతవరకు ఇచ్చినా కానీ పక్కన క్యారెక్టర్ లాక్కుని ఇది ఎలివేషన్ చేస్తే బాగుండదు అలాంటి వేరు లేదు. నాకు ఇచ్చిన క్యారెక్టర్ నేను 100% పర్ఫార్మ్ చేయగలిగానా లేదా అన్నది నేను చూసుకుంటా, అంతే తప్ప ఈ రోజు 3 రోజులు ఇచ్చిన క్యారెక్టర్ కానీ 4 రోజులు చేశానా చేయడం కాకుండా
దీన్ని ఇంకొద్దిగా ఎలివేషన్ లో తీసుకెళ్ళి ఉంటాయి, దీనికి ఇంకొద్దిగా ఎలివేషన్ ఏమీ ఉండదండి. మనకు రోల్ మనం ఎప్పుడు ఏ క్యారెక్టర్ కన్నా ఒక బార్డర్ లైన్ ఉంటుంది, అది క్రాస్ చేయకూడదు, ఎప్పుడైనా సరే ఓవర్ చేయకూడదు. ఆ క్యారెక్టర్ ఎంతవరకు ఎలా బిహేవ్ చేస్తుంది, ఏం చేయాలి ఏంటి అన్నది ఉంటుంది, అంతే తప్ప. మీకు 2004లో ఆల్మోస్ట్ 3 సినిమాలు పెద్ద సినిమాలు రిలీజ్. త్రూఅవుట్ సినిమా మంచి క్యారెక్టర్ చిరంజీవిలో కానీ టర్నింగ్ పాయింట్. దాని తర్వాత అసలు వెనక తిరిగి చూసుకుంటే ఇప్పుడు 11 సంవత్సరాలు అవుతుంది. 50 సినిమాలు అంటే చాలా తక్కువ చేసిన. నేను అన్ని సినిమాలు చేయను, నాకు నచ్చిన క్యారెక్టరైజేషన్ ఇప్పుడు అన్ని చేయాలంటే చాలా అవుతాయి, 100+ అవుతాయి. కానీ అందులో కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు, కొన్ని క్యారెక్టరైజేషన్స్ ఏమి ఉండవు, వచ్చి వెళ్ళిపోతున్నట్టు ఉంటాయి. అలాంటి కాకుండా మనకి ఏదైనా ఇంపార్టెన్స్ ఉంది, మనం ఇందులో చేసామంటే ఆడియన్స్ కూడా అరే సూర్య ఉన్నాడు ఇందులో అంటే ఆడియన్స్ కూడా అరే ఏదో ట్విస్ట్ ఉండే ఉంటుంది, ఏదో ఒకటి ఉండి ఉంటుంది, ఈ అబ్బాయి బాగా పర్ఫార్మ్ చేస్తాడు అన్నది ఆడియన్స్ లో కలగాలంటే మనం సెలెక్టివ్ కొంచెం బెటర్ సినిమాలు చేయాలి. ఏది పడితే అది చేసిన తర్వాత మీరు ఇలా వచ్చి నన్ను ఇంటర్వ్యూ తీసుకోరు, నేను ఇలా కూర్చొని నేను సమాధానం ఆడియన్స్ ఎవరు చెప్పేది కూడా ఉండదు. అంటే నేను చేసిన సినిమాల్లో కొన్నన్నా మంచి సినిమాలు ఉన్నాయి కాబట్టి మీరు నా దగ్గరకు వచ్చి మాట్లాడగలుగుతున్నారు, నేను ఇప్పుడు మీ దగ్గర కూర్చోగలుగుతున్నాను. మీరు వెళ్తాను, మీకు ఛాన్స్ వచ్చిన సినిమాకి మినిమం సింగిల్ లైన్ ఆర్డర్ అయినా కంపల్సరీ మీరు చూస్తారు. క్యారెక్టరైజేషన్ ఏంటని అడుగుతానండి, అంతే. సినిమా నాకు అనవసరం. ఇప్పుడు రాజమౌళి సార్ ఉన్నారు అనుకోండి, మాకు ముందు ఏం జరుగుతుందో తర్వాత ఏం జరుగుతుందో మాకు అనవసరం, చెప్పరు. సో మా సీన్ ఏంటి, నువ్వేం బిహేవ్ చేయాలి, నువ్వేం పర్ఫార్మ్ చేయాలి అనేది నిజంలో క్లారిటీ ఉంటారు, క్లారిటీగా చెప్తారు. ఆయన ఒకవేళ మనకు చేయమని చెప్తారు, ఇది చెప్పి ఒకవేళ మనం చేస్తే వెళ్ళని గుడ్, ఆయనకి నచ్చితే, ఒకవేళ లేదనుకో ఆయనే చేసి చూపిస్తారు. ఆయన చేసిన దాంట్లో 10% చేసినా ఆయన సక్సెస్ఫుల్ యాజ్ ఆర్టిస్ట్ గా. అంటే ఇప్పుడు మీకు ఒక డైరెక్టర్ వచ్చిన, కొత్త వాళ్ళు వచ్చినా సరే వాళ్ళకు మినిమం ఓన్లీ ఇది కాకుండా కంప్లీట్ సింగిల్ లైన్ ఆర్డర్ కానీ డైలాగ్ వర్షన్ కానీ మీకు సంబంధించింది కానీ ఇటు హీరోకి సంబంధించింది సీన్ టు సీన్ ఉందా లేదా ఇస్తారండి. ఈ కంపల్సరీ మీరు నేను చూడండి, సెట్స్ కు వెళ్ళిన తర్వాత సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది సెట్ కి వెళ్ళిన తర్వాత మీరు కెమెరా ముందుకు వచ్చే ముందు ఏడీ కానీ అసోసియేట్స్ కానీ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి అది వేరు. ముందు మీ క్యారెక్టర్ ఒప్పుకునే ముందు మినిమం చూస్తారా? మినిమం చూస్తాను. సీరియస్ అంటే నా క్యారెక్టర్ ఎలా ఉంది ఏంటి అన్నది అయితే డెఫినెట్ గా చూసుకుంటా. అంటే మీ ఇంకోటి ఏంటంటే కంపల్సరీ సినిమా చాలా మటుకు 70% సినిమా ఎక్స్ప్లెయిన్ చేస్తానని సూర్య ఒప్పుకుంటాడు అని చెప్పేసి. అలా ఏం లేదండి, నా క్యారెక్టరైజేషన్ చాలు, సినిమా అవసరం లేదు. ఇప్పుడు ఏ డైరెక్టర్ ఏ ప్రొడ్యూసరు హిట్ సినిమా చేయాలనే వస్తారు, ఫ్లాప్ సినిమా చేయాలని ఏ డైరెక్టర్ ఏ ప్రొడ్యూసరు రారు ఇండస్ట్రీకి. సో ఒక ప్యాషన్ తో వస్తారు సినిమా చేయడానికి. సో దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి, అంతే తప్ప ఇదేందుకు వస్తుంది ఆయన కథ ఆయన రాసుకున్న దాంట్లో మనం ఒక జస్ట్ పాత్ర అంతే, క్యారెక్టర్. సో ఆయనకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది, ఒక క్యారెక్టర్ మీదే ఇంత చూస్ చేసి తీసుకున్నప్పుడు ఒక సినిమాకి ఎంత చూస్ చేసి తీసుకుంటారు అందరినీ కూడా. దట్స్ ఆల్, అది నాకు ఉంటుంది. కాబట్టి నేను దేంట్లో కూడా వేలు కాళ్ళు అలాంటివి ఏం పెట్టడానికి ట్రై చేయాలి, మై క్యారెక్టర్ అంతే, దట్స్ ఆల్. మీ క్లోజెస్ట్ గా మీ అసోసియేట్ మీ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ లో ఎంతమంది ఉంటారు ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? మా అందరూ ఫ్రెండ్స్. నేను వాళ్ళు వీళ్ళని నేను ఏం చెప్పను, నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే అందరూ బాగా ప్రేమగా పలకరిస్తారు, హ్యాపీగా ఉన్న టైం అంతా స్పెండ్ చేస్తాం. నిజంగా వాళ్ళు వీళ్ళు అన్నది ఏమీ లేదండి, నిజంగా ఐఎమ్ సో వెరీ హ్యాపీ. అందుకే నేను ఇప్పుడు దాకా చేసిన సినిమాలో అందరూ కూడా నాకు టచ్ లో ఉంటారు, నేను హ్యాపీగా వాళ్ళతో మాట్లాడతాను, పార్టీస్ లో కలుస్తూ ఉంటాం, పబ్స్ లో కలుస్తూ ఉంటాం రెగ్యులర్ గా. సీరియస్లీ అంటే ఎక్స్పెషల్లీ వీళ్ళు ఇది అని నేను ఏం చెప్పను, ఎందుకంటే మన థాట్ ఇప్పుడు పాజిటివ్ వైపు ఉండాలి. నెగిటివ్ వైపు ఉందనుకోండి అందరూ నెగిటివ్ గానే కనిపిస్తారు. నాకు అలా ఏం లేదు, అందరితో మనం ఉండేదే ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలి. సో మన రోజులో 24 hours లో మనం కనీసం 5 minutes 10 minutes అన్న నవ్వుకోగలుగుతున్నాం. ఉన్నంతసేపు మనం హ్యాపీగా స్పెండ్ చేయగలగాలి అంతే. కానీ మీ మామయ్య గారు చేసిన సినిమాలో మీకు ఎందుకు క్యారెక్టర్ పర్లేదు? అది మామయ్య గారిని అడగలేదు, అంటే ఆ ఏజ్ సరిపోకు వాట్ ఈజ్ అంటే ఉంటుంది కదా క్యారెక్టరైజేషన్. ఇప్పుడు సత్యదేవ్ క్యారెక్టర్ నేను చేయలేము, తర్వాత ఫ్రెండ్స్ అంటే ఈక్వల్, అంటే నేను గాడ్సే చేశాను, గాడ్సేలో ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే ఈక్వాలిటీ అది సరిపోవాలి కదా. ఏదైనా ఇప్పుడు మనిషి ఇప్పుడు బ్రహ్మాండ గారి క్యారెక్టర్ నేను ఎలా చేయలేనో నా క్యారెక్టర్ బ్రహ్మాండ గారు కూడా ఇవ్వలేరు. సో అలాగా అన్ని సరిపోవాలి, ఒక క్యారెక్టర్ రావాలి మనకి ఇవ్వాలి అనుకుంటే. ఈ సందర్భంలో ఈ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాలు కొంతమంది జీవితాన్ని మారుస్తాయి. దాంట్లో మీరు బాధలో ఉన్నప్పుడు మీకు తోడుగా ఉన్న
క్లోజెస్ట్ ఇండస్ట్రీలో ఎవరు ఉన్నారు? అందరూ ఉన్నారండి, ఫ్రెండ్స్ ఉన్నారు, నిజంగా డైరెక్టర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. నటరాజన్ ఫ్రెండ్ ఉండేవాడు, తర్వాత చాలా మంది ఉన్నారు అందరూ. అంటే నేనంటే ఏంటో తెలుసు కదా, ఇప్పుడు మన సినిమా ఫీల్డ్, మనం ఏంటి ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్తాం, ఒక కో డైరెక్టర్ దగ్గరికి వెళ్తాం, ఒక ఆఫీస్కి వెళ్తాం, కలుస్తాం అంతే. కానీ అసలు ఎక్కడో జరిగిన ఒక ఇన్సిడెంట్ కి క్వైట్ ఆపోజిట్, అసలు సంబంధమే లేదు. అలాంటి దానికి ఒక దగ్గర నేను వెళ్ళాను అంటే ఎందుకు, మై నీడ్ ఏంటి, నేను ఒక సినిమా చేశాను, ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా తను ఫైనాన్స్ ఇచ్చే పర్సన్. సో నేను ఆ ముందు రోజు వెళ్ళి కలవడం జరిగింది, తన్ని అయ్యింది నెక్స్ట్ డే. కాబట్టి అది అలాగా ఫోన్ కాన్వర్జేషన్స్ కానీ ఇవన్నీ ఇది ఉండడం జరిగింది అంతే తప్ప తర్వాత అర్థమైన తర్వాత ఏం ప్రయోజనం లైఫ్ ఆ తర్వాత. సో ఆ పెయిన్ ఎంత ఉంటుందంటే, అరే ఎవరైనా సరే ఒక మంచి పేరు తెచ్చుకుందామని తినకుండా ఉండి అమ్మా నాన్నలు వదిలిపెట్టి ఇంత దూరం వచ్చి చాలా కష్టపడి లీవ్ చేస్తారు, బతుకుతూ ఉంటారు. సో అలాంటిది ఒక పెద్ద నిందొచ్చి పెడితే హౌ టు ఎలా ప్రూవ్ చేసుకోవాలి? మనకి ఎవరు సపోర్ట్ ఉండరు, మనం చెప్పింది ఎవరు ఉండరు. ఇప్పుడు దొంగ పక్కన తిరిగితే మనల్ని దొంగలుగా చూస్తారు తప్ప మనం మంచిగా ఎవరు నమ్ముతాడు, ఎవరు నమ్మడు. కానీ కొంత సెక్టార్ పీపుల్ కి అయితే, క్లోజ్ టు పీపుల్ కి తెలుస్తుంది కదా, మూవ్ అయిన పీపుల్ కి. తర్వాత మీరు క్యారెక్టర్స్ వచ్చేవా లేకుంటే మీరు వెతకాల్సి వచ్చిందా? ఖచ్చితంగా వెతకాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ మళ్ళీ 2 years పట్టింది, 2 years పట్టింది బ్యాక్ టు ఎందుకంటే అవతల వాళ్ళు కూడా చెప్తున్నాను కదండి, 10 మంది ఒక దాన్ని ప్రొలాంగ్ చేసి చెప్తే అదే ట్రాన్స్ లో ఉండి ఎవరు నిజమే అనుకుంటారు తప్ప మనం ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పుకోలేము. ఎవరికైనా చెప్పుకుంటాం చెప్పండి బయట, సార్ నాకు ఇలా జరిగింది, ఇలా ఎంజాయ్ అండి, నేను మంచిగా ఏంటంటే ఎవరు చెప్పుకుంటాం మనం వెళ్ళి, సార్ సర్లేరా పెళ్లి తగ్గించుకోరా అంటారు. అంటే ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంది, నాకు మాత్రమే తెలుస్తుంది, మా ఫ్యామిలీకి తెలుస్తుంది. దీంట్లో కొంతమంది అయినా నిజ స్వరూపాలు బయటకు వచ్చి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఆఫీస్లో నేనున్నా, కెమెరామెన్ ఉన్నా, ఇంకోరు ఉన్నా సరే, ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు అబ్బో వీడి దగ్గరికి వెళ్తే మన మీద కేసు రుద్దుతారు, దాంతోపాటు నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది అన్న ఫోన్ చేస్తే కూడా లివ్ చేయకుండా అవాయిడ్ చేసిన ఫ్రెండ్స్ జీవితాన్ని అంటే డబ్బులు అడుగుతారేమో, ఇప్పుడు డబ్బులు లేవు. ఎగ్జాక్ట్ ఉంటుంది. ప్రతి మనిషిలో ప్లస్ ఆర్ మైనసెస్ రెండు ఉంటాయి. నేనేమి మనకు ఒక దేవుడే నచ్చడు, అలాంటిది ఒక పర్సన్ మనకి ఎందుకు నచ్చుతారు చెప్పండి? ఎప్పుడైనా సరే అంటే సిచ్యువేషన్ తగ్గట్టు ఫాలో అవుతూ ఉంటారు మనుషులు, అంతే బిహేవ్ చేస్తూ ఉంటారు తప్ప ఎవరు బ్యాడ్ గుడ్ అని నేనే ఆలోచించను. అంటే నా సిచ్యువేషన్ ఇది, నేను ఫేస్ చేయాలి, నా కర్మ, నా టైమో, నా ఫేటో నాకైతే తెలీదు. ఇప్పుడు మనం ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఇప్పుడు మన కర్మకి మనమే అనుభవించాలి. మన ఆనందాన్ని ఎంతైతే తీసుకుని ఎంజాయ్ చేస్తున్నామో మన పెయిన్ కూడా అంతే తీసుకుని ఎంజాయ్ చేయగలిగినప్పుడే మనం పుట్టిన దానికి ఒక అర్థం ఉంటుంది. సోల్ ఎప్పుడు ప్యూర్ గానే ఉంటుంది. మన కర్మలు ఏవైతే ఉన్నాయో, మన తప్పులు కానీ ఏమైనా సరే, మన మైండ్ మనం చేసేదానికి మనమే రెస్పాన్సిబిలిటీ. సో అది నేను ఖచ్చితంగా ఫీల్ అవుతాను, నేను ఫేస్ చేస్తాను. ఒక కష్టం వచ్చిందంటే మనం పరిగెట్టుకు వెళ్ళిపోతే అది మనల్ని వెంటాడుతుంది తప్ప మనం ఏమి దాని నుంచి తప్పించుకోలేము. అదే నుంచుని ఫేస్ చేయగలిగితే జస్ట్ దట్స్ ఆల్. పరిగెట్టినా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది, నుంచుని నిలబడినా ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను రెడీ టు యాక్సెప్ట్ చేస్తా ఏదైనా సరే. ఒక్క సిచ్యువేషన్ మీరు సినిమా కెమెరా ముందు ఉండడం కానీ చిన్న నుంచి ఊహించుకొని వచ్చినప్పుడు, కోర్టులో నిలబడ్డప్పుడు ఆ జడ్జ్, కొంతమంది లాయర్స్, పీపుల్ లాయర్స్, సీరియస్ మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్, ఆ సిచ్యువేషన్ లో మీ పొజిషన్ ఏంటి? కొత్తగా ఉందండి. అంటే కోర్టు ఎలా ఉంటుందన్నది చూసాను అంతే తప్ప కోర్టు ఎలా ఉంటది అనమాట. మన సినిమా చూపించినట్టు ఇటు 2 బోర్డులు రాన్నారని చెప్పి మనం మాట్లాడటం, చట్టానికి, న్యాయానికి, ధర్మానికి జరిగిన సవరం ఇలాంటి పాటలు పాడే సిచ్యువేషన్ ఉండదు. ఓకే ఇలా ఉంటుందని నేను తెలుసుకున్నా అంతే తప్ప ఒక సెపరేట్ వరల్డ్, సెపరేట్ జోనర్ అది అంతే తప్ప. రానారు మధ్యలో మనం మాట్లాడింది జడ్జి దగ్గరికి వెళ్ళి దూకి అది కాదు, అంత సీన్ లేదండి అక్కడ. సో అంత ఫ్యామిలీ అది సిచ్యువేషన్. ఇంకో వరల్డ్కి వచ్చామన్న ఫీల్ చేయాలి. సో మనం చూసిన సినిమాల్లో చూపించే వరల్డ్ ఇది కాదు, రియల్ లైఫ్ వరల్డ్ ఇది. ఈ కోర్ట్ అంటే ఇది, సో లాయర్స్ అంటే ఇది, జడ్జి అంటే అది. సో మనం ఉంటే 2 బోర్డులు ఇలాంటివి ఏమి ఉండవు. మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అసలు వాళ్ళందరినీ చూసి? అదే కొత్తగా నేను రాజులో ఉన్నాను, నాకు ఎంత వరల్డ్ వచ్చినట్టుంది అంతే.
వాళ్ళు వాదిస్తుంటే కూడా ఇద్దరు అడ్వకేట్స్ కానీ ఆ టీం కానీ వాదించిన జడ్జిమెంట్ జరుగుతున్నాను లాస్ట్ ఫైనల్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఒక భయం అనేది వాళ్ళిద్దరు ఏదో కొట్టుకుంటున్న ఫీలింగ్ ఉంది, న్యాయ వైపు చట్టం వైపు వీళ్ళిద్దరూ నేను తప్పు చేస్తే భయపడాలి. నేను ఐఎమ్ వెరీ క్లియర్ అండ్ క్లారిటీ ఉంది నాకు, ఎందుకంటే నేను వెళ్ళింది నాకు అన్ని తెలుసు కదా. సో హౌ టు ప్రూవ్ ఇట్ అనేది నేను అన్ని ఓపెన్ గా చెప్పా. ఎవరైతే లాయర్ గారు శశిరెడ్డి గారు ఉన్నారో ఆయనకి నేను జన్మలుగా రుణపడి ఉండాలి. ఎందుకంటే అంత సిచ్యువేషన్ లో శశిరెడ్డి గారు లాయర్ గారు ఎంత ఈజీగా హ్యాండిల్ చేశారంటే, వేరే వాళ్ళందరూ టెన్షన్ పెట్టి అసలు నువ్వు మామూలు కాదు, నువ్వు ఉన్నది మామూలు సిచ్యువేషన్ లో అనుకున్నావా, అదా ఇదా ఇది చెప్పిన తర్వాత ఆయన నా కేసు చూసిన తర్వాత ఎందుకు ఇంత టెన్షన్ పెడుతున్నాను, నాకు సింపుల్ గా అర్థమైందని చెప్పి నేను టాలీ చేస్తానని చెప్పి ఆ మొబైల్స్ ఉంటాయి కదా ఫోన్స్, ఆ సిగ్నల్ ట్రాకింగ్స్ ఇవన్నీ తెప్పించి ఈజీగా టాలీ చేశారు. అంత గ్రేట్ పర్సన్ ఆయన శశిరెడ్డి గారు. అంటే మనకి కరెక్ట్ టైంలో ఒక పర్సన్ దొరికితే ఆయన మనకి గాడ్. నిజంగా శశిరెడ్డి గారు నాకు గాడ్. ఆ సిచ్యువేషన్ లో నిజంగా దేవుడే వచ్చి కాపాడారంటే ఆయన రూపంలో నన్ను కాపాడారు దేవుడి లాగా. నిజంగా శశిరెడ్డి గారు అంటే చెప్పినా కదా, ఎలా కంపేర్ చేయాలో తెలియక అవతలలో మనం ఎక్కువ భయపెడతారు. ఏది ఆ లాయర్ ఫీజు అయ్యేది, అమ్మ ఒక 5 లక్షలు అయిపోతే అసలు మామూలు కదా, నీ కేసు సివియర్, అసలు ఇంకోరికి నువ్వు 15 లక్షలు 50 లక్షలు అయినా సరే బయటికి రాలేవు, నువ్వు అసలు ఎలాంటి సిచ్యువేషన్ తెలుసు, అది ఎన్ఆర్ఐ కేసు. అది ఈ ఎన్ఆర్ఐ కేసు ఓకే, నేనేం చేశాను ఇందులో అన్నది నాకు ఎన్ఆర్ఐ కేసు ఓకే, ఇందులో నేనేం చేశాను అన్నది నేను సగం ట్రాన్స్ బయలుమా. సో అలాగే నాకు అంత సిచ్యువేషన్ అంతా అంటే ఇది చూడాలి, ఇది ఫేస్ చేయాలి మనం, ఓకే ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి అంతే తప్ప అందులో నాకు చిన్న ఎక్సైట్మెంట్ తప్ప నాకు ఇందులో షాకింగ్ అలాంటిది ఏం లేదు. అందరూ సపోర్ట్ చేసేది భయపెట్టించే వాళ్ళకి అవును 100% ఉంటారు కదా. అసలు పేపర్స్ లో న్యూస్ 1 month అదే న్యూస్ కదా, 1 month అసలు 1 day 2 day 3 days కాదు. ఇప్పుడు మెయిన్ ఎవరైతే ఉంటారో నేను ఎక్కడో లాస్ట్ లో ఉన్నా ఆయన తీసుకొచ్చి నన్ను ముందేస్తారు తప్ప ఎగ్జాక్ట్లీ మెయిన్ గా ఉన్న వాళ్ళు మాత్రం ఎవరికి ఏంటో తెలియదు. చిగురుపాటి జయరామ్ గారి రోజులో సూర్య పింక్ పాంగ్ ఉన్నాడు అది మాత్రం తెలుసు. ఎవరైనా ఉంటే అది నేనే మొత్తం అంతా నేనే అనుకుంటారు. కానీ సిచ్యువేషన్ ఏంటి, ఒక పర్సన్ కావాలి, ఒక జోకర్ కావాలి, ఒక సెలబ్రిటీ కావాలి. అంటే మీకు మా ఇంట్లో ఏం జరుగుతుంది మీకు ఎట్లా తెలుస్తుంది? అవునంతే కదా. ఇప్పుడు లిఫ్ట్ అడుగుతారండి పర్సన్, మనం చెప్తున్నా దిల్షుక్ నగర్ నుంచి జూబ్లీ హిల్స్ వస్తున్నాం, ఏ కోటిలోనో లిఫ్ట్ అడుగుతారు. లిఫ్ట్ అడిగిన పర్సన్ ఆడు ఏ మర్డర్ చేసో ఏ పిక్ పాకెట్ చేసో ఏదో చేసి ఆ సిచ్యువేషన్ లో ఉండి మనం లిఫ్ట్ అడుగుతాడు. మనం పాపం కదా అని జాలిపడి ఇచ్చామనుకోండి, అంటే ఆడితో పాటు మనం కూడా షేర్ చేసుకున్నట్ట ఏంటన్నది నాకు అర్థం కాదు. ఆడు ఏ మర్డర్ చేశాడు, ఏ దొంగతనం చేశాడు, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాడో తెలియదు. మనం లిఫ్ట్ ఇచ్చిన పాపానికి మనం కూడా వాడితో కంపేర్ చేసుకుని మనం కూడా చాలా మంది నేను చూసా పక్కనున్న వాళ్ళే ఎక్కువ సఫర్ అవుతున్నారు. ఒరిజినల్ గా చేసిన వాళ్ళ కన్నా పక్కన తోడుగా ఉన్న వాళ్ళే ఎక్కువ నరకం అనిపిస్తున్నారు. పక్కన ఉన్నాడు తీసుకెళ్ళగలిగింది అంతే, ఇద్దరు కలిసి ఉన్నారు ఇద్దరు తీసుకెళ్ళగలరు అంతే. అసలు దొంగ ఈడు దొంగ అన్నది అనవసరం వాళ్ళకి. ఏమంటే కోర్టులో చూసుకోండి అంతే. వాళ్ళ పోలీసుల సిచ్యువేషన్ అంతే, మీరు ఏమంటే కోర్టులో చూసుకున్నట్టు తప్ప అసలు వాళ్ళే విచారిస్తే ఇంత పెయిన్ఫుల్. అంటే వాడికి ఒక కుటుంబం ఉంటది, వాళ్ళు చాలా మంది ఆధారపడి ఉంటాడు. అసలు వీడి క్యారెక్టర్ ఏంటి, ఇదేంటి, కనీసం వాడి గురించి ఎంక్వైరీ చేసి వీడు నిజంగా ఎలాంటి పర్సన్, వాడు ఏం జాబ్ చేస్తున్నాడు, ఎలాంటి వాడని తెలుసుకోగలిగితే జైల్లో ఇంతమంది మాత్రం ఉండరు, హాఫ్ ఆఫ్ ది మెంబర్సే ఉంటారు. అంటే ఒరిజినల్ ఎవరు తప్పు చేసాడు వాడు ఉంటాడు. అన్యాయంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఎక్కువ జైల్స్ లో. దాంతోపాటు పొలిషన్లు వీళ్ళు అసలు తప్పు చేయకుండా సపోర్ట్ చేసిన వాడు ఉంటాడు, వాడికి వేస్తుంటారు. మళ్ళీ దాంతో పాటు ఏంటంటే వాడు చేసే జాబ్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ రిలేటివ్స్ అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళను ఎంక్వైరీ చేసి తోసేస్తే వాడికి బయటకు వచ్చిన వాడి లైఫ్ కూడా వాడి కెరీర్ కూడా పాడేసినట్టు. అంటే తప్పు చేసిన వాడికి ఎలాంటి శిక్షణ వేయండి, నో ప్రాబ్లం. కానీ తప్పు చేయలేని వాళ్ళు కూడా చాలా మంది సఫర్ అవుతున్నారు 100%. అదైతే దీని తర్వాత మొత్తం అంతా ఇప్పుడు సెట్ అయిన తర్వాత దాంట్లో బయటకు వచ్చింది. ఎందుకు నిజం చెప్తున్నా, హార్ట్ఫుల్ ఇది చెప్పాలి కూడా. నాతో పాటు నా ఫ్రెండ్ కిషోర్ అని ఉన్నాడు, తను అసోసియేట్ నాతోనే ఉండేవాడు, మేము ఒకే రూమ్ లో ఉండేవాళ్ళు, ఇద్దరు షేర్. తనకు నిజంగా ఏ సంబంధం లేదు, నాతో పాటు వచ్చాడు అంతే. తను కూడా అక్యూజ్ లిస్ట్ లో జాయిన్ చేశారు.
దాన్ని బట్టి మీరు ఏం చెప్తారు చెప్పరా? ఇప్పుడు నేను అనుకోండి, నేను కావాలని అవసరం ఉండిపోయి ఆయన రిక్వెస్ట్ చేయడానికి నేను అడిగా, నాతో వచ్చిన పర్సన్ కూడా అక్యూజ్ లిస్ట్ లో జాయిన్ చేశారంటే తనకి ఫ్యామిలీ, ఇప్పుడు మీరు చెప్పినట్టు తనకే ఫ్యామిలీ ఉంటుంది. ఇప్పుడు తన ముందు నేను ఫేస్ చేయాలంటే నేను ఎలా ఉంటుంది చెప్పండి? నా వల్ల తన జీవితం నాశనం అయిపోయిందని తన ఫీల్ అవుతాడు. అరే నేనేం చేశాను, అసలు నాతో వచ్చావంతే, నీకేం సంబంధం లేదా, నేను మొత్తుకున్నా చెప్పా, అయినా సరే ఎవరు వినేవాళ్ళు ఎవరు ఉంటారు? ఎవరు వినరు ఆ టైంలో. నాతో పాటు తన కూడా కిషోర్ అనే పర్సన్ కూడా చాలా నరకం అనిపించాడు, చాలా సఫరింగ్ ఫేస్ చేశాడు. అసలు మీతో పాటు 16 days జైల్లో ఉన్నాడు. మీతో పాటు నాతో పాటు వచ్చినందుకు, తోడుగా వచ్చినందుకు అంతే. అది చెప్తాను కదండి, లా అంటే చట్టం అన్నది కరెక్ట్ గా లేదు, మన దగ్గర లేదు. అంటే కరెక్ట్ గా విచారించి వీడు ఉన్నాడు అంటే తప్పు చేశాడంటే డూయింగ్ పనిష్మెంట్ ఏదైనా ఇవ్వచ్చు. కానీ ఏమీ తెలుసుకోకుండా పక్కన ఉన్నారు, వీళ్ళు లిస్ట్ లో ఉన్నారని తీసుకెళ్లి వీళ్ళు కూడా లిస్ట్ లో జాయిన్ చేసి ఇది చేయడం అనేది ఈజ్ రైట్ థింగ్, రాంగ్, చాలా రాంగ్. ఇద్దరు వెంటనే వచ్చాం, ఇద్దరు కలిసి వచ్చాం. నేను ప్రూవ్ అయితే తన ప్రూవ్ అయితే ఇద్దరు కలిసి ఉన్నాం. మరి నిజంగా ఆల్మోస్ట్ 10 lakhs దాకా అయినట్టు. 10 అంటే ముందు ఖర్చు పెట్టిన అవి సినిమా కోసం అప్పు కోసం పోతే ఇంకో 10 lakhs. ఏమన్నా ఏదైనా సరే మనం ప్రూవ్ చేసుకోవడానికి మనల్ని ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు ఏదైనా సరే లా ద్వారానే వెళ్ళాలి, కోర్టు ఫీ ఉంటాయి కదా ముందు, మనకి రిలీజ్ చేయడానికి జామీన్ అని అదని ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు మనీ కట్టించుకుంటే వదిలిపెడతారు సెక్యూరిటీగా. నాకు ఒక విషయం క్లారిటీ చెప్పాలి. సినిమా తీయడానికి ఊర్లో నుంచి అన్ని అమ్ముకొని తీసుకొచ్చారు. దీని వేంద్ర 10 లక్షలు, అదే 50 లక్షలు. ఈ బొక్కలన్నీ పూడ్చడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇంకో బొక్క పెట్టాల్సి వచ్చిందండి. చిన్న చిన్న బొక్కలన్నీ పూడ్చుకుంటే పెద్ద బొక్క ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? అలానే ఏం లేదు. మై పేరెంట్స్ ఇస్ గాడ్స్. అంటే ఇప్పుడు మనం పోయిన దానికోసం ఆలోచించి మనం అక్కడే ఆగిపోకూడదు. మీరు అక్కడే ఆగిపోయారనుకోండి, ఏ లైఫ్ ఉండదు. ఏమిని నువ్వు నా దగ్గర 1 కోటి రూపాయలు పోయిందని చెప్పి మీరు అక్కడే ఆగిపోతే మీకు 1 కోటి రూపాయలు తిరిగి రావు, మీరు లైఫ్ లో ముందుకు వెళ్ళలేరు. నెక్స్ట్ మనం సంపాదించగలం. గాడ్ ఏదో రూపంలో ఇస్తాడన్న కసి అయితే నాకు డెఫినెట్ గా ఇస్తాడు, ఆయన ఏదో రూపంలో ఇస్తాడు. మనం దొరికిన ఆపర్చునిటీస్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. అరే నీ ఇంత పోయింది, నష్టపోయావు, నీ లైఫ్ అక్కడితో అయిపోయింది, మనం సూసైడ్ లైవ్ చేసుకుంటే అక్కడితో లైఫ్ ఎండ్ అంతే. సో మా పేరెంట్స్ కూడా చాలా సపోర్టివ్. అంతే, ఓకే పోయింది కదా వదిలేసి నెక్స్ట్ చూడు, లైఫ్ ఏంటో చూసుకో, హ్యాపీగా నువ్వు లైఫ్ లీడ్ చేయి అంతే. సీరియస్ గా అలాంటి పేరెంట్స్, అలాంటి బ్రదర్స్ నాకు దొరకడం అనేది అదృష్టం. అంటే 1 కోటి రూపాయల వరకు మొత్తం గోల్డ్, మా మదర్ గోల్డ్, ఇల్లు అన్ని ఏం పర్లేదండి. నాకు నేను పెట్టింది ఎవరికో కాదు, మన ఇండస్ట్రీలో ఉన్న మా ఫ్యామిలీలో ఉన్న పర్సన్స్ కి. ఇప్పుడు లైట్ ఆఫీసర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ అందరూ నేను పనిచేస్తున్న ఇండస్ట్రీ వాళ్ళకే పెట్టాను తప్ప నేను ఎవరికో బయట వాళ్ళకి అయితే పెట్టలేదు. ఆ ఆనందం, ఆ హ్యాపీనెస్ అయితే నాకు ఉంది చాలు. ఏదో రోజు దేవుడు గాడ్ నాకు ఏదో రూపంలో తిరిగిస్తాడు మళ్ళీ. దీంట్లో నుంచి మినిమం అది రికవర్ చేయగలరు, మీరు చేసుకోగలిగారు? లేదండి, చేసుకోలేకపోయాను. చేసుకోవడం ఇంకా సినిమా నేను ఓటీటీకి ఇంకా అమ్మలేదు, నా దగ్గరే ఉంది కలియుగ మూవీ ప్రాజెక్ట్. అది ఎవరన్నా వస్తే తీసుకుంటే డెఫినెట్ గా నేను ముందుకు వెళ్ళి ఆడినా బాగుండేది. అంటే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి కదా, అప్పుడు కోవిడ్ ఇవన్నీ సిచ్యువేషన్స్. సో ఇప్పుడు ఓటీటీకి ఇద్దామన్నా చాలా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 4 years అయిపోతుంది సినిమా. ఇప్పుడైతే ఎవరైనా ఉన్నా కానీ డెఫినెట్ గా అది ఇస్తా ఖచ్చితంగా. కష్టం ఎలాగో పోయినా కానీ ఆడియన్స్ అన్నా చూడాలి సినిమా ఎలా ఉంది ఏంటన్నది. డెఫినెట్ గా ఏదో ఒక ఛానల్లో అయితే ప్రెజెంట్ చేస్తా. మీరు ఇంప్రెస్ అయ్యి మీరు పెట్టిరు, ఓకే, పెట్టిన దానికి ప్రతిఫలం అనుభవించారు, అది ఓకే, అక్కడ దాకా వచ్చేసింది. అక్కడ దాకా వచ్చిన ఇప్పుడు ఆర్టిస్ట్ గా ఉన్నారు, ఇటు ప్రొడ్యూసర్ గా కూడా ఎక్స్పీరియన్స్ వచ్చారు. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో మీరే చేసే ఛాన్స్ ఏమన్నా? డైరెక్టర్ ఏం చెప్తా నేను చేయగలుగుతాను, డైరెక్షన్ చేయలేదు. అంత క్యాపబిలిటీ నాకు లేదు. డైరెక్టర్ ఈజ్ క్రియేటర్, అసలు అంత క్రియేటర్. ఐఎమ్ నాట్ ఏ క్రియేటర్, ఐఎమ్ ఓన్లీ పర్ఫార్మ్ చేయగలను తప్ప ఐఎమ్ నాట్ ఏ క్రియేటర్. ఫ్యూచర్ లో డైరెక్షన్ నాకు ఎప్పుడు ఆ థాట్స్ కూడా లేవు. మన బ్రెయిన్ అంత బ్రెయిన్ కూడా కాదు, ఉన్నంతలో హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి, లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోవాలి అంతే. ఇప్పుడు అమ్మ నాన్నలు ఇక్కడనే ఉన్నారా లేకుంటే? ఇక్కడే ఉన్నారు, నాతోనే ఉంటున్నారు. తమ్ముడితో ఉంటారు, రాజమండ్రి వెళ్తే, లేదా ఇక్కడికి వస్తే నాతో. ఇంకా లేదండి, తీసుకుంటా నెక్స్ట్ ఇయర్ అలా తీసుకుంటా.
నెక్స్ట్ ఇయర్ తొందరగా డెఫినెట్ గా మళ్ళీ మీరు ఇంటర్వ్యూ వద్దరు కానీ ఫ్లాట్ తీసుకున్న తర్వాత మ్యారేజ్ నెక్స్ట్ ఇయర్. లవ్ మ్యారేజ్ ఇలాంటివి లేదు. లవ్ మ్యారేజ్ అని చెప్పేసి ప్రజెంట్ అయితే నాకు ఆ ఫీల్ లేదండి. ఏమని మా అమ్మ నాన్నలు ఏం చెప్తారో ఏంటన్నది అలాంటి మనం నా దృష్టిలో ఒకటి ఉంటుందండి. ఎప్పుడన్నా ఇప్పుడు కిషోర్ లాంటి ఫ్రెండ్ ఉన్నాడంటే నిజంగా నాతో ఇప్పుడు మనం కష్టాలు పడినప్పుడు నాతో ఉన్నాడు, సుఖపడినప్పుడు నాతోనే ఉంచుకోవాలి. రేపు నేను ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత డెఫినెట్లీ తను ఎక్కడున్నా నేను మాత్రం తనకంటూ నాకంటూ లైఫ్ వస్తే తనకు కూడా ఏదన్నా నా వరకు నేను చేసి పెడతా 100%. ఆ రెస్పాన్సిబిలిటీ బాధ్యత అయితే నాకుంది. ఎందుకంటే మన కష్టాల్లో ఉన్నప్పుడు తోడున్నాడు, మన సుఖాల్లో ఉన్నప్పుడు కూడా తను మనతో ఉండాలి. అది మాత్రం నాకు ఇప్పుడు ఉంటుంది. నా మైండ్ లో నా హార్ట్ లో కిషోర్ అనే ఒక పర్సన్ మాత్రం నేను ఎప్పుడైనా సరే లైఫ్ లో ఇప్పుడు కాకపోతే రేపైనా పైకి వచ్చినా సరే తను ఎప్పటికీ మర్చిపోను. నేను ఏ స్టేజ్ లో ఉన్నా సరే ఆ తను కూడా డెఫినెట్ గా తను బాగున్నా ఒకవేళ బాగోపోయినా ఏ స్టేజ్ లో ఉన్నా నాతో పాటు అయితే డెఫినెట్ గా నేను తీసుకువెళ్తా. లేడు ఎవరైనా ఉంటాడా అంత చేసిన తర్వాత? నా జీవితాన్ని నాశనం చేసేది, నా జీవితం ఇలా అయిపోయిందని చెప్పి తను ఎక్కడో ఉన్నాడు పాపం. నాకు ఎక్కడో కూడా తెలియదు. పెయిన్ ఉంటుంది కదా ఎవరికైనా సరే. ఇప్పుడు వాళ్ళకి పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు వాడితో తిరిగే ఇలా అయిపోయి వాడితో చెప్పాను కదా. సో ఎవరికి బాధలు వాళ్ళకు ఉంటాయి. కలవాలని ట్రై మనం ఏ స్టేజ్ లో లేనప్పుడు కలిసి ఏం చేస్తాం? తను లేకున్నా సరే తనకు కూడా ఉండాలి కదా. ఇప్పుడు నా మీద తనకు కోపం ఉంటుందో పగ ఉంటుందో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏముంటుందో మనకు తెలియదు. సో మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనం బెటర్ పొజిషన్ ఉండి తను కొంచెం సపోర్ట్ చేయగలిగి లిఫ్ట్ చేయగలిగే పరిస్థితి మనం ఉన్నప్పుడు డెఫినెట్ గా నేను కలుస్తా వెళ్ళి. మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు రకరకాలుగా చిన్నప్పుడు పారిపోయి వచ్చేసి మీ మామయ్య తీసుకెళ్ళి మళ్ళీ 10th కంప్లీట్ చేసి రావడం అంతా ఓకే. ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళకి ఇండస్ట్రీ కంపల్సరీ ట్రైనింగ్ తీసుకొని రావాలా, లేకుంటే టాలెంట్ ఉంటే సరిపోతుందా, బ్యాక్ సపోర్ట్ కావాలా? ఏ సపోర్ట్ లేకుండా వస్తే పరిస్థితి ప్యాషన్ ఉంటే చాలండి, ట్రైనింగ్ అక్కర్లేదు. ఇప్పుడు మనకి ఒక దోమ కుట్టింది అనుకోండి, మనం ఇలా కొట్టి ఇలా చూడడం కదా దాన్ని మనం మాట్లాడుతున్నా టక్కున తెలియకుండానే కొడతాం. ఇప్పుడు పర్ఫార్మెన్స్ ప్యాషన్ అనేది కూడా అలాగే ఉంటుంది. ఏదైనా సరే మనకి చేయాలి, ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మనం ఎక్కడ అంటే బేసిక్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు వచ్చే దాంట్లో ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడ డ్రామా దగ్గర నుంచి బ్లాక్ అండ్ వైట్ సినిమాకి వచ్చాం, సినిమా బ్లాక్ అండ్ వైట్ నుంచి ఈస్ట్మెంట్ కలర్ సినిమాకి వచ్చాం, ఈస్ట్మెంట్ నుంచి మనం కలర్ సినిమాకి వచ్చాం, కలర్ నుంచి ఇప్పుడు డిజిటల్ సినిమాకి వచ్చాం, డిజిటల్ సినిమా నుంచి నెక్స్ట్ లెవెల్ అంటే మనం ఒరిజినల్ గుడ్ ఎగ్ 5000 యూనిట్స్ కొనుక్కునే స్టేజ్కి వచ్చాం. అంటే మన తరం అంతరైపోయి నెక్స్ట్ తరం యూనిట్స్ కోసం కొట్టుకునే సిచ్యువేషన్స్ కి మనం ఇప్పుడు ఈ రోజులో 2025 లో ఉన్నాం. కాబట్టి మనం ఏ రేంజ్ లో ఉండాలి, మనం ఎలా ప్యాషన్ ఉండాలి, మనం ఎలా పర్ఫామ్ చేయాలన్నది తెలుసుకోగలగాలి. దట్స్ ఆల్. అంతే తప్ప కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా షార్ప్ ఉన్నారు. ఇప్పుడు 5 years పిల్లాడికి మీరు ఫోన్ ఇస్తే వాడే గేమ్ డౌన్లోడ్ చేసుకుని వాడే గేమ్ ఆడుకుంటున్నాడు. ఆడికి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా మనం లెక్చర్ ఇవ్వక్కర్లేదు, వాళ్ళకి జాగ్రత్త చెప్పక్కర్లేదు, ఏమి చెప్పక్కర్లేదు. ఇట్స్ ఎ ప్యాషన్. అంటే వాళ్ళ ఆ ప్యాషన్ తో వచ్చి క్రమశిక్షణగా ఉండి వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుని దాన్ని ఆ గోల్ రీచ్ అవ్వగలిగితే చాలు, అంతే. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు మీరు చెప్తున్నట్టు 1000 మంది వస్తే దాంట్లో 10 మంది మాత్రమే ఆపర్చునిటీ దొరుకుతుంది, అందరికి దొరకట్లేదు, దొరికినా తొక్కేస్తున్నారు అని చెప్పేసి. ఏమంటే నొక్కేస్తున్నారు అలాంటివి ఏమి ఉండవు. మీరు ఏదో అనుకుంటున్నారు, మీరు ఎక్కడో ఉన్నారు. ఇంకా ఏమండి ఆపర్చునిటీ రావడమే గొప్ప. ఓకేనా? ఇంతమంది కాంపిటీషన్ లో రికమెండేషన్ అవ్వనివ్వండి, ఏదన్నా ఆ రికమెండేషన్ అయ్యి ఏదో వచ్చిన తర్వాత మనం ప్రూవ్ చేసుకోగలగాలి. ప్రూవ్ చేసుకుని ఆడియన్స్ మెచ్చుకున్నారు అనుకుంటే వాడు ఎక్కడో ఉంటాడు టాప్ లెవెల్ లో. వాడు సరిగ్గా ప్రూవ్ చేసుకోలేదు అనుకుంటే నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఉండవు. సింపుల్, అంతే తప్ప ఎవరు ఎవరిని తొక్కేరు వేస్ట్ అండి. ఎవరో తొక్కేసి నొక్కేసి ఇప్పుడు ఒక సినిమా కాదు కదా, 10 సినిమాలు 10 చోట్ల జరుగుతున్నాయి. పోనీ ఒక్కడైతే 4 సినిమాలకి తొక్కేయచ్చు, మిగతా 6 సినిమాలకు కూడా వీడే కష్టపడి చేసుకుంటే వస్తాయి కదా ఏదోటి. దట్స్ ఆల్. అంతే తప్ప తొక్కేశారు నొక్కేశారు అని ట్రాష్. మీరు కంప్లీట్ డిపెండ్ మూవీ ఇండస్ట్రీ మీద లేకుంటే వేరే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు? లేదండి, కంప్లీట్ డిపెండెంట్ మూవీ ఇండస్ట్రీ. వేరే థాట్ కూడా లేదు, నా నాలెడ్జ్ అంత కూడా ఉండదు. ఎందుకంటే నేను విన్నాను వేరే దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ లేదు. చాలండి, చాలా ఇంక ఇన్వెస్ట్మెంట్ పెట్టే సిచ్యువేషన్ కూడా నాది కాదు, లేదు కూడా.
ఇప్పుడు నెక్స్ట్ ఏమేమి ప్రాజెక్ట్ చేస్తారు? ఇప్పుడు ప్రజెంట్ 3 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయండి. ఒకటి పాన్ ఇండియా మూవీ అని ఒకటి జరుగుతుంది, నా రాక్షస్ అనే ప్రాజెక్ట్ జరుగుతుంది, మిస్టర్ ఆనంద్ అని వెబ్ సిరీస్ జరుగుతుంది, ఇంకా కొత్త 2 సినిమాలు జరుగుతున్నాయి. ఇంకా మన దగ్గర ఉన్న ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఆడుతుంది. పాన్ ఇండియాలో సౌత్ మనమే నెంబర్ 1 అండ్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ నెంబర్ 1. ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని, ఈ సిచ్యువేషన్ యూజ్ చేసుకొని బాలీవుడ్ లో ట్రై చేసే ఛాన్స్ ఏం లేదా? ఏమండి, మనం ట్రై చేయక్కర్లేదు, మీకు అదే చెప్తున్నాను. మన సినిమా అక్కడ ఆడుతుంది, పేరు వస్తుంది. కాకపోతే మన పర్ఫార్మెన్స్, మనం చేసిన సినిమా మన సక్సెస్ అయితే డెఫినెట్ గా వాళ్ళే మనల్ని పిలుస్తారు, మనల్ని పెట్టుకుంటారు. ఈజ్ ఏ డైరెక్టర్ చాయిసెస్. ఇప్పుడు అందరూ కూడా హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఈ ముగ్గురు చేతిలోనే ఉంటది ఒక ఆర్టిస్ట్ మనం. సో కాబట్టి ఈ ముగ్గురే మెయిన్. అంటే వాళ్ళు మన పర్ఫార్మెన్స్ నచ్చితే ఇందులో ఈ అబ్బాయి బాగా చేశాడు, మనం తనని తీసుకుందాం, ఈ క్యారెక్టర్ సూట్ అవుతాడు, ఈ క్యారెక్టర్ సరిపోతాడు, వాళ్ళే డిసైడ్ అయ్యి జడ్జిమెంట్ వాళ్ళదే ఫైనల్. కాకపోతే మీరు సెల్ఫ్ గా ఈ ఛాన్స్ యూజ్ చేసుకొని ఇక్కడే సంపాదించుకోవడం కష్టం అవుతుందంటే మీరు బాలీవుడ్, హాలీవుడ్ అంటారు. మీకు ఎవరన్నా తెలిసింది అసలు? ముంబైకి వెళ్ళి ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి ఏం తెలియదండి. అందుకు చెప్తాం కదా, మనం మాట్లాడుకోవడమే ఇవన్నీ. ఏదో మీరు ఖాళీగా ఉండి 1 hour టైం పాస్ చేయాలని మీరు, నేనేదో సరే ఇంటర్వ్యూ పిలిచారు కదా అని చెప్పి నేను చెప్పడం తప్ప ఇవన్నీ వేస్ట్. అవన్నీ ఒకవేళ జరగాలి, మన లైఫ్ లో ఫేక్ లో రాసి ఉంది అనుకుంటే ఎక్కడున్నా మనకు ఆపర్చునిటీస్ వస్తాయి. అవును, ఇప్పుడు ఏకైక ఇండస్ట్రీ తెలుగు నెంబర్ 1 ఇండస్ట్రీ. మా గురుగారు రాజమౌళి గారు వల్ల ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టారు తెలుగు. సో డెఫినెట్ గా ఇప్పుడు మనం చేసే సినిమాలు చూసి మన క్యారెక్టర్ నచ్చి, మన పర్ఫార్మెన్స్ నచ్చింది అనుకోండి, డెఫినెట్ గా పిలిచి ఆపర్చునిటీస్ ఇస్తారు. నేను చేస్తున్నప్పుడు సౌత్ ఇండియా అంటే అసలు తెలుగు చూసేవాళ్ళు కాదు. ఏమండి మారండి కదా, మీరు ఎప్పుడు మీరు ఒకప్పుడు అంటే 2000 లో చూసుకుంటున్నారు అది. ఇప్పుడు మనం 2025 లో ఉన్నాం అంటే ఆల్మోస్ట్ 25 years మేము దాటొచ్చు. మీరు మళ్ళీ ఇంకా అక్కడే ఉండిపోతే ఎలా? 2020 రావడం కూడా చాలా బెస్ట్. యా ఎగ్జాక్ట్లీ. ఎంత స్పాన్ ఆఫ్ 10 years లో మొత్తం మారిపోయింది. బాహుబలి దగ్గర నుంచి 7 years ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ చేంజ్ ఓవర్. సినిమా ఇప్పుడు పాన్ ఇండియా, KGF గానీ, పుష్ప గానీ ఎలాంటి సినిమాలు వస్తున్నాయండి మనకి. ఇంకా ఫ్యూచర్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ మూవీసే వస్తాయి. కల్కి అంటే ఇప్పుడు దీని మొత్తం సినారియోలో మీరు ఎవరికన్నా ఏదైనా ఒక విషయం చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అందరికి థ్యాంక్స్. IB టీవీ ఛానల్ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి, నన్ను ఇంతసేపు భరించినందుకు. ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ. చాలా హ్యాపీగా ఉంది. సో నెక్స్ట్ మీ ముందుకు మంచి ఆపర్చునిటీస్ తో, మంచి మంచి క్యారెక్టర్స్ తో రావాలి, వస్తానని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.